అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన గంగా విలాపం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దేవుడి గదిలో నుండి మా బామ్మ కంచుకంఠం ఇల్లంతా మారుమ్రోగుతున్నది. ఈ మధ్య మా బామ్మ తీర్థయాత్రలు చేసొచ్చింది. పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యతీర్థాలలో మునిగొచ్చినప్పటి నుంచి స్వర్గద్వారాలు గ్యారంటీగా నా కోసం తెరిచి ఉంటాయన్న గట్టి నమ్మకం ఆమెకి కలిగిపోయింది. అందుకే ఆ హుషారులో పూజల జోరు మరింత పెంచేసింది. ఇంటికొచ్చిన వయోవృద్ధులను ఒకళ్లను కూడా వదిలిపెట్టకుండా మీరు తీర్థయాత్రలు చేశారా అని ప్రశ్నిస్తున్నది. లేదు అని అవతల నుండి సమాధానం వచ్చిందంటే బామ్మ ఇక రెచ్చిపోయి తన యాత్రా విశేషాలను పూసగుచ్చినట్లు వాళ్లకు వినిపిస్తున్నది. చివరన 4 క్షేత్రాలు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చెయ్యని మీ జన్మ ఒక జన్మేనా అన్నట్లు ఎదుటి వాళ్ళని ఎగతాళి చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నది. నాకు మా బామ్మను మాటలతో ఏడిపించడం అంటే భలే సరదా. బామ్మ, కాశీయాత్ర చేసి వచ్చినప్పటి నుంచి దిగ్విజయయాత్ర చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని గెలిచినంత సంబరపడిపోతున్నావు. బామ్మ, అసలు నువ్వు కాశీ వెళ్ళింది ఎందుకే? కాశీ విశ్వనాథుని మీద భక్తి కన్నా గంగలో మునిగి పవిత్రమైపోవాలని స్వార్థంతోనే కదా? అవునరా ఆదిత్య, ఆ గంగా ఎంత పవిత్రమైందనుకుంటున్నావు? ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి అందులో స్నానాలు చేస్తారు. సర్వరోగ నివారణి అంది బామ్మ. రోగాలు నివారణ కావడం ఏమో గాని కొత్త రోగాలు రావటం మాత్రం గ్యారంటీ. రకరకాల అంటురోగాలు ఉన్నవాళ్లు వచ్చి ఒకే ఘాట్లో పక్కపక్కన స్నానాలు చేస్తారు కదా, వాళ్ల రోగాలు వీళ్లకు, వీళ్ల రోగాలు వాళ్లకు అంటుకోవా బామ్మ అని అడిగాను అమాయకంగా ముఖం పెట్టి. నా మాటలు బామ్మ మీద మంచి ఎఫెక్ట్ చూపించాయిలా ఉంది. టపటప ఆ చంపా ఈ చంపా బాదుకొని అప్రాచూపు మాటలు మాట్లాడుకురా అంట్ల వదవా అంది. మా బామ్మ ముఖంలో అమాయకత్వం, ఆమె హావభావాలు చూస్తుంటే నాకు నవ్వు ఆగలేదు. ఆమెను మరికాస్త ఉడికించాలని అనిపించింది. బామ్మ, గంగలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ నిజంగా తొలగిపోతాయా అని అడిగాను అమాయకంగా ముఖం పెట్టి. ఆ మాటలకు నన్ను ఇట్టే నమ్మేసి గంగ మహత్యం గురించి గడగడా గొక్క తిప్పుకోకుండా చెప్పేసింది. బామ్మ, గంగా పాప నివారణి అంటున్నారు కదా, అలా అయితే నువ్వు పనివాళ్లకు జీతగాళ్లకు డబ్బులు అప్పిచ్చి వడ్డీ పేరట వాళ్ళు నానా తిప్పలు పెడతావు కదా, ఆ పాపం పోయినట్లేనాయిక? బామ్మ గుర్రుగా చూసింది నా వంక. అస్తమానం పూజలు వ్రతాలు చేస్తూ తాతయ్య కడుపు మార్చి వేలకు తిండి పెట్టవు కదా, బానంత నోరు చేసుకుని పాపం ఆ బక్క ప్రాణిని తిట్టిన తిట్టు తిట్టకుండా ఆడుకుంటావు కదా, ఆ పాపం కూడా కంచికెళ్ళినట్లేనా? అరే అరే, నీ నోటికి మరీ అదుపు లేకుండా పోతుందిరా. నా కొడుకు రాని నీ సంగతి చెబుతాను. బామ్మ, గయ్యాలి అత్తగా భద్రకాళి రూపం దాల్చి కోడలను రాచి రంపాన పెడతావు కదా, పాపం అన్నం పుణ్యం ఎరుగని పిన్ని మీద బాబాయికి చాడీలు చెప్పి వ్యవహారం విడాకుల వరకు తెచ్చావు కదా, ఆ పాపం కూడా హుష్కాకి అయినట్లేనా? వెధవా నిన్ను అంటూ బామ్మ చేతికర్ర తీసుకుని వెంట పడటంతో చటుక్కున లేచి సందుకు పరిగెత్తాను, బామ్మకు దొరకకుండా. ఏమిట్రా గొడవ, మళ్ళీ బామ్మతో పోట్లాటకు దిగేవా అని మందలించింది అమ్మ సందులో బట్టలు ఆరేస్తూ. నేను బామ్మతో వాదన పెట్టుకున్నప్పుడల్లా బామ్మ నా మీద కోపాన్ని అమ్మ మీద చూపిస్తుంది. ఏం పెంపకాలని, మరీ పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోతుంది. మా కాలంలో మేము పెంచాము గాని అంటూ విరుచుకుపడుతుంది. అందుకే అమ్మ భయం అమ్మది. బామ్మ కాశీ నుంచి వస్తూ ఓ డజను గంగ చెంబులు తెచ్చింది, దగ్గర బంధువులకు ఇరుగు పొరుగులకు ఇవ్వాలని. ఆఖరి క్షణాల్లో ఉన్నవారికి ఆ గంగతీర్థం తాగిస్తే నేరుగా బొందితో కైలాసానికి పోతారట. చిన్న ఆ రాగి చెంబు ముచ్చటగా అనిపించి మెల్లగా ఒకటి తీసి నేను దాచేసుకున్నాను అల్వరాలో. బామ్మ 1కి 10 సార్లు లెక్క చూసుకుని ఎవరెవరికి ఇచ్చింది గుర్తు చేసుకుని ఒక చెంబు తక్కువ వస్తోందని తెగ మనాది పడిపోయింది. బామ్మ, స్వేచ్ఛగా ప్రవహించే గంగను ఇలా మూతి బిగించిన ఈ రాగి చెంబులో బంధించి తెచ్చావు కదా, పాపం కాదురే అన్నాను రాగి చెంబు అటు ఇటు తిప్పి చూస్తూ. పవిత్ర గంగా జలాన్ని పూజామందిరంలో పెట్టుకోవటానికి నేను తెస్తే పాపం అంటానేమిట్రా నీ పిండాకుడు అంటూ నా మాటల్లోని భావం అర్థం కాని బామ్మ గుడ్లెర్ర చేసి నా వంక చూసింది. బామ్మ తన కాశీయాత్ర విశేషాలను అమ్మకు నాన్నకు ఇంటికొచ్చిన ఇరుగు పొరుగులకి పోసుగుచ్చినట్లు సీరియల్ కథలా చెప్తుంది. ఈ మధ్య పుస్తకాలు ముందేసుకుని నా గదిలో నేను కూర్చున్నా. బామ్మ మాటలు గంట కొట్టినట్టుగా చెవిలో మోగుతూనే ఉన్నాయి.
గంగా తీరంలో ఎక్కడ ఎప్పుడు చూసినా సందడే సందడి. పితృకర్మలు చేయటానికి వచ్చిన వాళ్ళు, శవదహనాలకి వచ్చిన వాళ్ళు ఇసుక వేస్తే రాలనట్లు క్యూలు కట్టి ఉంటారనుకో. హరిశ్చంద్ర ఘట్టం దగ్గర కాలుతున్న చితి మీద శవాలను పూర్తిగా కాలకముందే కర్రలతో గంగలో నెట్టేస్తూ ఉంటారు. స్నానఘట్టాల దగ్గర లోపలికి దిగి స్నానాలు చేస్తూ ఉంటే నీళ్లల్లో కొట్టుకొచ్చిన శవాలు ఒక్కోసారి కాళ్లకు తగులుతూ ఉంటాయి. నిజానికి అక్కడి వాతావరణం ఒళ్ళు గగురు పొడిచేదిగానే ఉంటుంది. అయినా పవిత్ర గంగా తీరాన ఉన్నామన్న భావం, కాశీలో చనిపోయి నేరుగా స్వర్గానికి చేరుకుంటున్న ఆ అదృష్టవంతులను చూడగలుగుతున్నామన్న ఆనందం, ఇవన్నీ ఆ కాసేపు మరో విషయాలను పట్టించుకోనీయకుండా చేస్తాయి. బామ్మ మాటలు వింటుంటే నా మనసంతా అదోలా అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి స్పందించే అలవాటును చిన్నతనం నుండి అలవర్చుకున్న నా మనసు గంగా దయనీయ గాథను విని తీవ్ర అలజడికి గురైంది. ఆ మనోక్షోభలో ఎప్పుడు నేను నిద్రలోకి ఒరిగానో నాకే తెలీదు. మనసంతా దూదిపింజలా మారిపోయింది. నా భుజాలకు రెక్కలు మొలిచినట్లు, నేను ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు అనుభూతి కలిగింది. అలా అలా ఆకాశంలో తేలిపోతూ ఉంటే క్రింద భూమి మీద నుండి ఎవరో స్త్రీ హృదయ విదారకంగా విలపిస్తున్న ధ్వని వినిపించింది. అంతే, భూమి మీదకు దిగిపోయాను టక్కున. చుట్టూ పరిసరాలను పరకాయించి చూస్తే అది గంగా తీరంలోని మణికర్ణిక ఘట్టం అని తెలిసింది. ఒడ్డున ఇసుకలో కూర్చొని ఏడుస్తున్న ఆ స్త్రీ తెల్లటి చీర కట్టుకుని అలల్లాంటి నల్లటి కురులు దీపంలా పరుచుకుని ఉంది. కూర్చుని ఏడుస్తున్నామని చూడగానే ఒకప్పుడు ఈమె చాలా అందగత్తే అనిపించింది. ఇప్పుడు మాత్రం వెన్నెలను తలపించే తెల్లటి ఆమె వస్త్రం మైలతో మురికితో అసహ్యంగా ఉంది. ఆమె ఒంటి మీద నుండి ఏదో దుర్గంధం వస్తోంది. ముఖం నిండా చేతుల్నిండా కుష్ఠరోగాన్ని తలపించే మచ్చలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఆమె దగ్గరికి వెళ్లి జాలిగా ఆమె వంక చూశాను. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కష్టం వచ్చింది అని ప్రశ్నించాను. ఆమె చటుక్కున నా వంక చూసింది. నీటి పొరలు కప్పేసిన ఆమె కళ్లల్లో చెప్పలేనంత ఆశ్చర్యం తొంగి చూస్తోంది. ఎంతో కాలంగా ఇక్కడ కూర్చొని అలా రోధిస్తున్నా ఎవరూ కూడా ఎందుకు ఏడుస్తున్నావని అడగలేదు. సానుభూతిగా మాట్లాడి ఒక్కరూ ఊరడించలేదు. అసలు ఎవరూ తన గోడు వినడానికైనా ప్రయత్నించలేదు. అలాంటిది ఈ రోజు ఒక బాలుడు తన దగ్గరికొచ్చి తన బాధకు కారణం అడుగుతున్నాడు అన్నదే ఆమె ఆశ్చర్యానికి కారణం. బాబూ, ఆప్యాయంగా దగ్గరికొచ్చి అడిగావు కనుక చెబుతున్నాను. నీకు చెప్పుకుంటే నా బాధ కొంతైనా ఉపశమిస్తుందన్న ఆశతో చెబుతున్నాను, విను. నా పేరు గంగ. ఒకప్పుడు వైభవంగా శివుని జటాజూటంలో, బ్రహ్మ కమండలంలో, విష్ణు పాదాలలో మెలిగేదాన్ని. జనుల మేలుకోరి ఈ భూమి మీదకొచ్చాను. కాని ఇప్పుడిక్కడ రాను నా పరిస్థితి నికృష్టంగా తయారైంది. పాపనాశిని అంటూ జనులు రకరకాల పాపాలు చేసి వచ్చి ఆ పాపాలను నాలో కడుగుతున్నారు. వ్యాధిగ్రస్తులు సర్వరోగ నివారణి అంటూ తమ రోగాలను నాలో వదిలేస్తున్నారు. పాపుల పాపాలు కడిగి కడిగి ఇప్పుడు నేను మైలపడిపోయాను. రోగిష్ఠుల శరీరాలను శుభ్రపరిచి నేను రోగిష్ఠిలా మారిపోయాను. అసలు ఈ జనులు పాపాలు ఎందుకు చేయాలి? చేసిన పాపానికి ఫలితం తాను అనుభవించక నాకు ఎందుకు అంటగట్టాలి? ఇదిగో ఇటు చూడు, చనిపోయిన వారి అస్థికలు, సగం కాలిన శవాలు నా కడుపులో ఎలా తిరుగుతున్నాయో, స్వచ్ఛమైన నా జలం ఎలా కలుషితం అయిపోతుందో చూడు. నా మూలంగా తాము కలుషితమైపోతున్నామని వాయుదేవుడు, వరుణదేవుడు నన్ను నిందిస్తున్నారు. సంప్రదాయాల పేరిట, నమ్మకాల పేరిట తరతరాలుగా ఈ జనులు నాకు చేస్తున్న అన్యాయాన్ని ఎవరు వచ్చి తొలగిస్తారో, ఎవరు నన్ను రక్షిస్తారో బోధపట్టం లేదు. ఎప్పుడు నాకు విముక్తి అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది గంగ. అప్రయత్నంగా నా చెయ్యి ముందుకు సాగి గంగ కన్నీళ్లు తుడిచింది. ఏడవకు గంగ, నేను వచ్చానుగా. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. నీ కన్నీళ్లను తుడుస్తారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నాను ఓదార్పుగా. ఆనందంతో గంగ కళ్లల్లో స్వచ్ఛమైన నీటి తలతలలు కనిపించాయి. నా మీద పూర్తి నమ్మకం ఏర్పడినట్లు కుదుటపడ్డ ఆమె మనసు చెప్పకనే చెబుతుంది. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో వీపు మీద చరిచినట్టుగా ఉలిక్కి పడి లేచాను. అకస్మాత్తుగా నా కల చెదిరిపోవటానికి కారణం ఇల్లంతా ఏడుపులతో గగ్గోలుగా ఉండటం. మా తాతయ్య కూర్చున్నవాడు కూర్చున్నట్టు పోయాడు. బామ్మ గుండెలు బాదుకొని ఏడుస్తోంది. నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాను. తాతయ్య అంత్యక్రియలు ముగిసిపోయాయి. 3వ రోజు తాతయ్య అస్థికలను గంగలో నిమజ్జనం చేయటానికి నాన్నను, బాబాయిలను కాశీకి ప్రయాణం చేయిస్తున్నది బామ్మ. ఆ ప్రయత్నాలు చూసి నా గుండెలు గుబగుబలాడిపోయాయి. గంగా విలాపం ఒక్కసారిగా తిరిగి నా చెవుల్లో మారుమ్రోగింది. గంగకు నేనిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. చిన్నవాడిని, నా మాట ఎవరు వింటారు?
అయినా పట్టుదలతో పోట్లాడాను. బామ్మ నాన్న ముందు నా మాట వినలేదు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుందని ఎగతాళి చేశారు. అస్థికలు చితాభస్మం గంగలో కలపకపోతే మీ తాతయ్యకు పుణ్యగతులు ఉండవురా అని వాపోయింది బామ్మ. బామ్మ, నీవన్నీ మూఢనమ్మకాలే. ప్రతి ఒక్కరూ ఇలా చచ్చిపోయిన వారి అస్థికలు బూడిదను పవిత్రమైన గంగాజలంలో కలుపుతూ పోతే నలుగురికి ఉపయోగపడాల్సిన ఆ నీరు ఎంత కలుషితమైపోతుందో తెలుసా? సమాజానికి సాటి మనుష్యులకు హాని కలిగించే పనులు చేసి మోక్షాన్ని సుఖాన్ని ఆశించడం అజ్ఞానం కాదా బామ్మ? కాలం మారుతోంది. కాలాన్ని బట్టి ఒక్కోసారి సిద్ధాంతాలు ధర్మశాస్త్రాలు సైతం తిరిగి రాయక తప్పదు. ఒకప్పుడు గర్భనిరోధం నేరమన్నారు. కాని దేశ ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా అది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. ఈ జనాభా ఇలానే పెరిగిపోతే ముందు ముందు మనిషి ఈ భూమి మీద నిలబట్టానికి కూడా చోటు ఉండకపోవచ్చని గుర్తించారు కాబట్టే పుట్టుకలను కొంతవరకు ఆపవలసి వచ్చింది. అలాగే ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని కాలుష్యం అనే భయంకర ప్రమాదం ఆవరించింది. ఇప్పటికైనా మేల్కొని మనం జాగ్రత్త పడకపోతే మరికొన్నాళ్లకు ఈ భూమి మీద మానవ మనుగడే దుర్భరం అయిపోతుంది అన్నాను హృదయమంతా ఆక్రమించుకున్న ఆవేదనను వ్యక్తం చేస్తూ. కొంచెం ఆలస్యంగానైనా వాళ్ళు నా మాటల్లోని యథార్థాన్ని గ్రహించారు. దాని గురించి ఆలోచించారు. చివరకు ఎలాగైతేనే తాతయ్య అస్థికల నిమజ్జనం అనే కార్యక్రమం ఆగిపోయింది. అదే నా ప్రథమ విజయం. దాని ఆసరాగా మరింత విజృంభించాలని, మరిన్ని మంచి పనులు చేసి సమాజానికి మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.